వ్యాఖ్యలు చేసిన బోసుడికి జగన్ సార్ మీద అనుచితమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బోసుడికి పట్టాలి బోసుడికి పట్టాలి బోసుడికి పట్టాలి Down, down, Bosudike Patabe. Down, Bosudike Patabe. Down, Bosudike Patabe. Down, Bosudike Patabe. YSR మరణంపై అనుచిత వ్యాఖ్యలు. Down, Patabe. భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే బోసుడికి పట్టాబే బోసుడికి పట్టాబే తొందరలో ఇదే లైఫ్ పట్టాభికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఏబిఎన్ అనే పసుపు ఛానల్లో యాంకర్ వెర్రి వెంగళప్ప వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లైవ్ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్, ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్, అతని పేరు ఏం పేరు బి పట్టాభి రావడమే స్టూడియోకి గంజాయి కొట్టి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ పార్టీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అతను మా జననేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్ లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేస్తాడని చెప్పడం జరిగింది. అయ్యా బోసిడికే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గాని, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గాని, రఘువీరారెడ్డి గారు గాని, ఇంకా శైలజానాథ్ గారు గాని 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఏం పేరండి? ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్ లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పోన్నాడంట. దురందర్ సినిమాలో హీరో పాకిస్తాన్ లో స్పైగా ఉన్నట్టు ఈ ఆంధ్ర దురందర్ అలియాస్ బి పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమన్నా స్పైగా పనిచేస్తాడా, అతను ఏమన్నా చూస్తాడా అని పత్రికాముఖంగా అడుగుతున్నా. ఇంకా నయం, ఆ ఆంధ్ర దురందర్ అదే సునీతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి బయట వేస్తాడు అని చెప్పలే. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి ఏమన్నా అర్థమైతుందా? జగన్మోహన్ రెడ్డి గారు గమ్మున ఉన్నారని అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
కత్తి పదును తగ్గినంత మాత్రాన కత్తి పని అయిపోయినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన పని అయిపోయినట్లు కాదు. గుర్తుపెట్టుకోండి. గత 2 రోజుల కిందట ఇదే ఆయన అలియాస్ బోసుడీకే పట్టాభి అనే ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు, ఒక ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళా సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గెంటేశాడని చెప్పి చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదిక ఇచ్చింది, ఏమని, మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ కల్తీ మద్యం దాగి అందరినీ చంపేసినాడు, అందరి మంగళసూత్రాలు తెంపినాడని చెప్పి ఒక డిబేట్లో చెప్పడం అనేటువంటిది నిజంగా వాళ్ళ నీచ సంస్కృతికి అదొక ఆధారం. అదేవిధంగా తిరుపతికి సంబంధించిన ఒక ఆవిడ సుభాషిణి అని చెప్పి, ఆమెకు మరి పేరు వాళ్ళు పొరపాటున పెట్టినట్టున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, ముందు తెలియదేమో ఈమె గురించి. ఆ సుభాషిణి అంటే ఏంది, మంచి మాటలు చెప్పే వ్యక్తి అని అర్థం. కానీ ఆమె నోరు తెరిస్తే దుర్భాషిణే, నోరు తెరిస్తే అడ్డగాడిదలు తప్ప ఆమెకు వేరే మాటలే రావట్లేదు. సో అందుకని ఇప్పుడైనా ఆమె పేరు మార్చి దుర్భాషిణి అని పెడితే మంచిది. ఈ విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలను కవింపు చర్యలకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలి. ఇప్పటికైనా కూడా 164 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మీకు అసలు 11 సీట్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకున్నటువంటి మెజారిటీని బట్టి చూస్తే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్షాన్నే పట్టించుకుంటా ఉంటారు. ప్రతిపక్షం 11 సీట్లకు ఎందుకు అంత భయం వస్తుందో మీకు మాకు అర్థం కావడం లేదు. అసలు వేరే వాళ్ళు అయితే 11 సీట్లను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మెజారిటీ మీద నమ్మకం లేదో, ఆ పరిపాలన మీద నమ్మకం లేదో, ప్రజలకు మంచి చేయాలనే మనసు లేదో మరి తెలియదు. కానీ రెండో మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు. సో ఇలా ఇప్పటికైనా తన కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.